ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని విడువక ఎడబాయక నిరంతరము మనం ప్రేమిస్తున్నటువంటి దేవునికి ఎంతగానో స్తోత్రం చేయాలి. ప్రతి ఒక్కరూ తమ తమ పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉదయకాలాన్ని రాత్రి వేళల్లో వారి హృదయాల్లో కలవరపెడుతూ ఉన్నప్పుడు ఏదైనా మనం ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి తప్పించడానికి ప్రభువు ముందుగానే సమస్తమును సిద్ధపరిచినటువంటి దేవుడిని ఎంతగానో మనం స్తుతిస్తూ ఉండాలి. ఈరోజు ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరి ప్రాణాలు అయితే విసుగుపోతూ ఉన్నాయో, వారైతే ఈరోజు ప్రభు వైపు చూసినట్లయితే ఆయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3 మీరు అసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకుని ఆయనను తలంచుకోండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినముల్లో తండ్రి గురించి అతను చేసినటువంటి పరిచర్య అంతటిని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతనికి వ్యతిరేకంగా అనుదినము అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా అతడు ఎక్కడ కూడా తన యొక్క పట్టుదలను విడిచిపెట్టకుండా అతను ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు అతడు ఎంతగానో ప్రతి ఒక్కదాన్ని ఎదిరించి ప్రతి ఒక్కరి జీవితంలోకి సంపూర్ణమైనటువంటి కృపను తేవడానికి అతను ఎంతగానో ప్రయాసపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎలాగైతే పరిచర్య చేస్తారో ఆయనతో కూడా ఉన్నటువంటి వారు కూడా ఎంతగానో పరుగులెడుతూ ఆయన కొరకు పరిచర్య చేయడానికి ఆయన వైపు చూస్తూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 1:3 ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక రుజువులు చూపి వారిని తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇంకా ఒక విషయంలోనైతే 500 మంది కంటే ఎక్కువైనటువంటి సహోదరులకు అతను కనబడ్డని 1 కొరింథీయులు 15:6 రాయబడి ఉంది. కనుక ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన కొరకు ప్రయాసపడేటువంటి వారందరికీ ఏదో ఒక రీతిగా బలపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. తన ప్రజలందరినీ కూడా ఆయన బలపరుస్తున్న కొద్దీ అధికముగా దేవుని యొక్క రాజ్య మహిమ కొరకు జీవిస్తారని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ఏ విషయంలో అయితే నువ్వు విసుగుపోతూ ఉన్నావో, పరిచర్యలో ముందు కొనసాగుతున్నప్పుడు కానీ, లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు నడిపిస్తున్నప్పుడు కానీ, నీ యొక్క పనిచేస్తున్నటువంటి సంస్థలో నీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎలాగైతే ఓర్చుకున్నాడో, ఆయన ఎలాగైతే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసినటువంటి పనులన్నిటినీ ఆయన ఓర్చుకొని ఆయన ముందుకు ఎలాగైతే కొనసాగాడో అలా ముందు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. అపోస్తల కార్యాలు 2:14 చూసినప్పుడు సహోదరులారా మేమేమి చేతుమని ప్రశ్నించినప్పుడు దానికి పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడని వారిని హెచ్చరించాను. దానివల్ల 3,000 మంది బాప్తిసం తీసుకోవడానికి చూస్తూ ఉన్నాము. పేతురైతే ఎంత నిలకడలేనటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా ఉండేవాడో, గాలికి కదులుతున్నటువంటి రెల్లు వల్ల అతన్ని ఎలాగైతే జీవించాడో అటువంటి వ్యక్తి జీవితంలో స్థిరత్వం కలిగింది. అతని జీవితంలో స్థిరత్వం కలిగిందంటే అనేక సంగతుల విషయంలోని అతనికి ఎంతో గ్రహింపు వచ్చింది. గ్రహింపు రావడం వల్ల పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా అతడు పరుగులెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 15:20 దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట ప్రకారం జ్ఞాపకం చేసుకోండి. లోకులను హింసించిన ఎట్లా మిమ్మల్ని కూడా హింసించరు. కాబట్టి ఎప్పుడైతే అలా హింసించినప్పటికీ కూడా వారు ఎంతో ఆసక్తితో పనిచేయడం వల్ల దేవుని యొక్క వాక్యం ఎంతగానో విస్తరించింది. శిష్యుల సంఖ్య కూడా పెరగడం అనేది ప్రారంభించింది. ఇంకా స్తెఫను చాలామంది అనేక మంది ప్రాణం పెడుతూ ఉన్నారు. కానీ వారిని బట్టి పని ఎక్కడ కూడా ఆగకుండా ముందు కొనసాగడానికి వారికి దేవుడి యొక్క నడిపింపు దొరికింది. కనుక ఈ దినాన ఆయన మనకు సహాయకుడే ఉన్నాడు. ఆయన యొక్క పరిచర్య ముందు కొనసాగాలి. ఇంకా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారు అలయకుండా, పరిస్థితులను బట్టి బలహీన పడకుండా మనం పరిగెత్తడానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. కాబట్టి ఈరోజు ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరుగులెత్తడానికి ప్రయాసపడుతూ ఉండాలి. కనుక ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి పరిచర్యని దేవుడు ఎంతో ఘనంగా ఎంచుకుంటూ ఉన్నాడు. అది చిన్నదవనియండి, పెద్దదవనియండి. కాబట్టి ఈరోజు విసిగిపోవడం వల్ల ఎవరైనా సరే దేవుడి కృపలో నుంచి తప్పిపోతారేమో అనేటువంటి స్థితిలో పరిశీలన చేసుకొని ఈరోజు మీ హృదయంలో చేదైనటువంటి వేరు ఏది మొలవకుండానట్లుగా ఈయన
గురించి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు మనం పరిగెత్తవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఈ ఉదయకాలాన్ని కానీ నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు ఏ ఏ విషయాలైతే విసిగిపోతూ ఉన్నావో, నువ్వు విసిగిపోయేలాగా దుష్టుడు ఎంతగా అయితే అన్ని పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ ఉన్నాడో, అటువంటి పరిస్థితులన్నింటిలోనూ కూడా మీరు అలసిపోకుండా, మీ ప్రాణాలు విసిగిపోకుండా, పాపాత్ములైతే ఆయనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని, ఆయన తలంచుకొని ముందుకు పరుగులెత్తడానికి మీరు ప్రయాసపడుతూ ఉండాలి. అనేక మంది ఆయన సన్నిధిలో సమస్యలు పోతూ ఉన్నప్పుడు ప్రభు అయితే ఎన్నో కార్యాల ద్వారా, ఎన్నో విషయాలను సేవకులను పంపి బోధించడం ద్వారా ఎంతోమందిని బలపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు పరిచర్య చేయవారు కానీ, కుటుంబాలు నడిపించుకునేటువంటి వారు కానీ, యవనస్తులు కానీ, ఇంకా పిల్లలు కానీ ఎవరైనప్పటికీ కూడా అనుదినము తమ తమ కుటుంబంలో ఉన్నటువంటి వారిని నడిపించుకోవడానికి ఎవరో ఒకరు శ్రద్ధ కలిగి, కుటుంబం అంతటినీ ఆ దినమున ఏ రకమైనటువంటి బలహీనతలకు వెళ్లకుండానట్లుగా మీరు మీ మందను కాయినట్లుగా, ఒక సేవకుడు ఒక మందను కాయినట్లుగా ఎలాగైతే ప్రయాసపడతాడో అలా విసుగక ఏదైనా మీరు పరిగెత్తినట్లయితే మీ జీవితాల్లో నీ గొప్ప కార్యాలు చూడగలుగుతారు. కనుక ఏదైనా భూమి అంతటా ఆయన రాజ్యమహిమ విస్తరణ కొరకు ఆయన ఎటువంటి ప్రేమతో నీ కొరకు పనిచేశాడో, కనుక అనేక మంది మాదిరికరంగా ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని నువ్వు బలం పొందుకోగలగాలి. ప్రభువా, ఈ ఉదయ కాలాన్ని తండ్రి ఇదిగో నాయన విసుగక, నాయన ప్రాణాలు తండ్రి నాయన వేసారిపోక అనేక మంది తండ్రి నాయన నీ వైపు తిరిగినట్లుగా కృప దయచేయండి తండ్రి. నాయన దుష్టుడు జల్లిలో వేసి జల్లించాలని కోరుకున్నప్పటికీ ప్రభా పేతురు కొరకు తండ్రి నువ్వు వేడుకున్నానని చెప్పినట్లుగా ఈ ఉదయకాలాన్ని తండ్రి భూమి మీద ఉన్నటువంటి వారు అందరి విషయంలో దేవా ఇదిగో తండ్రి వేడుకుంటుండగా నాయన అనేక మంది తండ్రి నేను విసుగక నీ మహిమ కొరకు పనిచేయటకు నాయన వారిని సిద్ధపరచమని, బలపరచమని, వారు కలిగిన అనేక విషయములలో వారి ధైర్యం నుండి పరుగులెత్తడానికి సహాయం దయచేయమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.